హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రెడ్తో మంచి స్వీట్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం టైం ప్రాసెస్ అంతే. టేస్ట్ మటుకు అదిరిపోతుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ రెసిపీకి. కొంచెం కరుగుతూ ఉన్నప్పుడే కట్ చేసుకున్న బాదం కాజు వేసుకొని లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం కాజుయే కాకుండా మీరు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మిల్క్ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. ఒక బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. నేను 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గీ కొంచెం కొంచెం వేసుకొని చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రెడ్ వచ్చేసి స్పాంజ్లా ఉంటుంది, మొత్తం పీల్ చేసుకుంటుంది. మనకి తినేటప్పుడు కూడా కొంచెం తిన్నా మొహం మొత్తేస్తుంది. ఆ విధంగా కాకుండా ఈ విధంగా కొంచెం 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ అలా వేసుకొని చుట్టూ వేసుకుంటూ ఫ్రై చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 8 బ్రెడ్ స్లైసెస్కి 1.5 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఇలాంటి రెసిపీస్కి క్రీమ్ మిల్క్ అయితేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా 1.5 లీటర్ తీసుకున్నాను. తీసుకొని మరిగించాలి. ఒక 20 నిమిషాల పాటు మరిగించాలి. ఎప్పుడైతే మనకి మరగడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఒక 20 నిమిషాల పాటు మరిగిస్తూ ఉండాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి చుట్టూరా అతుక్కుంటూ ఉంటుంది. అది కూడా ఇలాగా గరిటెతో తీస్తూ ఉండండి. అది మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 350 గ్రామ్స్ నేను షుగర్ వేస్తున్నాను. మీరు స్వీట్ ఏ విధంగా తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. స్వీట్ని చూసుకొని వేసుకోండి. ఒక్కసారి షుగర్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే మనము షుగర్ వేయడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి. మనకి మిల్క్లో వేసేటప్పుడు ఈజీగా కలుస్తుంది అన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోండి. ఈ విధంగా కలిపి పెట్టిన తర్వాత మనం షుగర్ వేసిన తర్వాత ఈ మిల్క్ పౌడర్ మిల్క్ వేసుకొని మరొకసారి మరిగించాలి. ఎప్పుడైతే మిల్క్ పౌడర్ వేసామో అప్పటి నుంచి ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి మిల్క్ పౌడర్ మొత్తం కలిసాక ఒక 10 నిమిషాలు మరిగించండి. ఇటువంటి రెసిపీస్ చేస్తున్నప్పుడు కడాయి మందపాటికి తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు ఈ పల్చగా ఉంటుంది మిల్క్. కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. లంచ్ తర్వాత ఈ డిజర్ట్ని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన ఫ్రై చేసుకున్న బాదం కాజు కూడా వేసుకోవాలి. వేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.